తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. తెలంగాణలో మహిళలపైన అత్యాచారాలు పెరిగిపోతున్నాయి మనం చూస్తున్నాం. ఈ నెలలో మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. మొన్న చూసుకుంటే లారీ డ్రైవర్ ఒక 6 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి చంపేసినటువంటి దుర్ఘటన కావచ్చు. సో ఆ తర్వాత ఎస్ఐ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక అధికారి, చట్టాన్ని పాలించేటటువంటి వ్యక్తి మహిళా కానిస్టేబుల్‌ను రివాల్వర్‌తో బెదిరించి కిటికీలోంచి దూకి మరి ఇంట్లోకి వెళ్లి ఆమెను రివాల్వర్‌తో బెదిరించి ఆమె పైన వరుసగా 2 సార్లు 20 రోజుల్లో అత్యాచారం చేసినటువంటి పరిస్థితి కానివ్వండి. ఇటు నిన్న జరిగిన ఒక చాలా విషాదకరమైన, విచిత్రమైన సంఘటన ఏంటంటే కన్న తండ్రే కూతురిని అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన తర్వాత ఆమె ఎక్కడ ఆ విషయం తన తల్లికి చెప్తుందో అనేసి భయపడి ఆమెను బండకేసి ఆమె జుట్టు బట్టి నేలకు కొట్టి ఆమెను చంపేసినటువంటి దారుణమైన పాశవికమైన ఘటన అయితే జరిగింది. సో ఇది ఎక్కడో కాదు, హైదరాబాద్ నగర నడిబొడ్డునే మియాపూర్‌లో అయితే ఈ సంఘటన జరిగింది. ఆ తండ్రి తన కూతురిని ఏం చేసిండంటే పొదల్లోకి తీసుకెళ్ళిండు. పొదల్లో ఎవ్వరు లేని సమయంలో పొదల్లోకి తీసుకెళ్ళి ఆమె పైన 3 సార్లు అత్యాచారం చేసిండు. 3 సార్లు అత్యాచారం చేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిండు. ఆ విషయాన్ని తన ఏడుస్తున్నటువంటి ఆ అమ్మాయి తన తల్లికి చెప్తానని చెప్పడంతో కోపం వచ్చినటువంటి ఆ తండ్రి ఆమె నెత్తిని బండకు బాది ఆమెని చంపేసినటువంటి దుర్ఘటన. ఆ తర్వాత తనకేమీ తెలియనట్టు తన కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేసినట్టు ఒక స్టోరీ నల్లిండు మొత్తం. స్టోరీ నల్లేసి కూడా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళేసి తన కూతురు కనిపించడం లేదంటూ ఒక కంప్లెయింట్ అంటే ఇచ్చిండు. ఆ కంప్లెయింట్‌ని ఇచ్చిన తర్వాత పోలీసులు 3 రోజులు అంటే ఆ కేసుకు సంబంధించి స్టడీ చేశారు. ఆ బాలిక ఆచూకీ కోసం వాళ్ళ ప్రయత్నాలు చేశారు. కాకపోతే తండ్రి మీద అనుమానం వచ్చినటువంటి పోలీసులు ఆయనను విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో సభ్య సమాజం తలదించుకునే ఒక ఘటన, సభ్య సమాజం సిగ్గుపడేటటువంటి ఘటన. ఆ దుర్ఘటనకు పాల్పడినటువంటి తండ్రిని ఏ విధంగా ఉరిదీయాలి? చెప్పులతో కొట్టి చంపేయాలనా? లేకపోతే రాళ్లతో కొట్టి చంపేయాలనా? లేదా పోలీసులకు అప్పగిస్తే వాళ్ళు కోర్టుకు తీసుకుపోయి ఊరేస్తారు అట్లనా? అనేది సభ్య సమాజం ఇది మాకే వదిలేసేయండి, ఇట్లాంటోన్ని బతకనీయద్దంటూ కూడా మహిళలు ఒకవైపు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ప్రభుత్వం వరుసగా ఇట్లాంటి ఘటనలపైన స్పందిస్తుంది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లారీ డ్రైవర్ చేసినటువంటి అత్యాచారంలో 6 ఏళ్ల బాలిక చనిపోయింది. ఆ విషయంలో స్పందించిండు. ఆ తర్వాత మళ్ళీ నిన్న ఒక ఎస్ఐ, ఆయనైతే చట్టం పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, చట్టం ఎట్లాంటి చర్య తీసుకుంటుందో తెలిసినటువంటి వ్యక్తి అయినా కూడా ఆయనంత కామ పిశాచితో కామంతో కళ్ళు మూసుకుపోయి సాటి ఉద్యోగిని మహిళ అని కూడా చూడకుండా ఆమె పైన తీవ్రంగా దాడి చేసి ఆమెను రివాల్వర్‌తో బెదిరించి ఆమె వద్దు ముర్రో నన్ను వదిలేయండి అన్నా కానీ వినిపించుకోకుండా ఆమె పైన అత్యాచారం చేసినటువంటి ఈ దుర్ఘటన విషయంలో కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. ఒకవైపు ప్రభుత్వం పైన ప్రజల నుండి తీవ్రమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఉంది. లా అండ్ ఆర్డర్ ఎందుకు ఇంత అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఉంది అంటే కూడా హోంశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గుప్పిట్లోనే ఉంచుకున్నారు. పూర్తి స్థాయి మంత్రి వర్గానికి సంబంధించి కూడా ఇంకా శాఖను ఏర్పాటు చేయలేదు. హోంశాఖకు సంబంధించి ఒక మంత్రిని నియమించి ఇట్లాంటి అంశాల పట్ల విచారణ చేసినట్టయితే గనక ఇట్లాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పుడే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆలోచన చేస్తే మంచిగుంటదనేసి ప్రజల నుండి అయితే ఒక డిమాండ్ వస్తూ ఉంది. సో ఇట్లాంటి వాళ్ళను, ఇట్లాంటి దారుణాల కొడిగట్టిన వాళ్ళను సమాజానికి వదిలేసేయండి, సమాజమే వాళ్ళని చంపేస్తుంది అంటూ కూడా మహిళా శక్తి అంతా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. సో తెలంగాణలో వరుసగా జరుగుతున్నటువంటి దుర్ఘటన పట్ల ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వరుస ఇట్లాంటి లైంగిక దాడులు కానివ్వండి, మర్డర్‌కి సంబంధించిన విషయాలు కానివ్వండి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ ఘటన చూసినట్టయితే కూడా ఇది ఈ నెల 7వ తారీఖున మియాపూర్‌లో కన్న తండ్రి, ఆయన వయసు ఎంతో ఉండదు, 35 సంవత్సరాలు ఉంటాయి. కన్న తండ్రి ఈ నెల 7వ తేదీన ఆమె పైన అత్యాచారం చేసి చంపేసిండు.
17 రోజుల తర్వాత ఈ విషయం బయటకొచ్చింది మొత్తం. అంటే ఇప్పుడు నిన్న తెలిసింది పోలీసులకు మొత్తం చేసింది ఇతనే అనేసి. సో, ఇట్లా అంటే చాలా లేట్‌గా అంటే కన్న తండ్రి గావడంతో వాళ్ళు గుర్తించకపోవడం, అసలు ఎవరు జేషిర్రు ఏందనేది తెలుసుకునే లోపు ఇది బయటపడింది. సో, ఆయన ఏందంటే పోర్న్ వీడియోలు జూషి బాగా పోర్న్ వీడియోలకు అలవాటు పడి, ఫోను ఎక్కువగా యూజ్ జేయడం. ఈ రోజులల్లా ప్రతి ఒక్కరి చేతులల్లో ఫోనుంటుంది. సో, అట్లా ఆయన చూసి చూసి తన కూతురినే ఆ విధంగా అయితే అత్యాచారం జేసి, అత్యంత పాశవికంగా పొదల్లోకి తీసుకెళ్ళి అత్యాచారం జేసి, ఆమెను చంపేసి, మళ్ళీ ఏమి ఎరగనట్టు 3 రోజులు వరుసగా జూషిండంట. శవం అక్కడనే ఉందా? లేకపోతే ఎక్కడికైనా ఎళ్ళిందా? ఏంటి అంటే శవాన్ని ఎవరైనా గుర్తించారా అనే విషయాన్ని ఆయన పసిగట్టడానికి 3 రోజులు వరుసగా వెళ్లి జూషిండు. సో, కన్న కూతుర్ని అట్లా కడతేర్చిండు. అంతటి దారుణాన్ని కొడగట్టినటువంటి వ్యక్తిని చెప్పులతో, రాళ్ళతో, కట్టెలతో కొట్టి చంపేయాలనేసి తెలంగాణ సమాజం అయితే వాళ్ళు చాలా సీరియస్‌గా ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి ఘటనలు వింటేనే ఒళ్ళు ఒక వైపు నుండి జలధరిస్తున్నటువంటి పరిస్థితి. సో, ఎందుకిట్లా మారుతున్నారు మగాళ్ళు మృగాల్లాగా అంటూ గూడా ఒక వైపు నుండైతే మహిళలు చాలా వరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అన్యం, పుణ్యం, అభం, శుభం ఎరగని చిన్నారులనైతే చిదిమేస్తున్న సంఘటనలు, సొంతింట్లో గూడా రక్షణ లేకుంటే బయటకు ఎక్కడికి వెళ్ళాలన్నా, స్కూల్‌కి పంపాలన్నా, కాలేజ్‌కి పంపాలన్నా, వాళ్ళేదైనా రాణించాలంటే, వాళ్ళకేదైనా క్లాస్‌కి పంపాలన్నా, వాళ్ళని ఎక్కడికన్నా పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నటువంటి పరిస్థితులైతే ప్రస్తుతం సమాజంలో ఉన్నాయి. మన ఇల్లనేది మనకొక రక్షణగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇట్లాంటి ఘటన మియాపూర్ ఘటన జూషిన తర్వాత ఇల్లు గూడా సురక్షితం కాదు కొంతమంది చిన్నారులకు అనే విషయం మాత్రం బట్టబయలైతోంది. సో, మీ ఏరియాలో గూడా ఎవరైనా ఇట్లాంటి కామాంధులు గానివ్వండి, ఇట్లాంటి వాళ్ళుంటే వెంటనే ఉపేక్షించకండి. పోలీస్ కంప్లెయింట్ ఇవ్వండి. లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా దీనికి సంబంధించి హెల్ప్‌లైన్ బెట్టి ఎవరైనా ఇట్లాంటి చర్యలకు పాల్పడినట్లయితే వాళ్ళను గుర్తించి, గమనించి వాళ్ళకి శిక్షలు వేయాలంటూ గూడా తెలంగాణ మహిళా లోకం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో, మరి చూడాలి ఇట్లాంటి దారుణాలు ఒడగట్టిన వాళ్ళకు ప్రభుత్వం ఎలాంటి శిక్షలు విధిస్తుందో.